హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో. అది మా అత్తయ్య చేసిన అరిసెలు. ఇవి నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఈ అరిసెలు. మా అత్తయ్య ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న భూలక్ష్మి ఆంటీ ఇంకా జ్యోతి గారు కలిసి ఈ అరిసెలు చేశారండి. పక్కా కొలతలతో చేశారు. భూలక్ష్మి ఆంటీకి అరిసెలు చేయటంలో 30 years ఎక్స్పీరియన్స్ ఉందండి. పెద్దవాళ్ళు చేసిన అరిసెలు ఈరోజు వీడియోలో చూపించానండి. ఈ వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీ ఓన్గా మీరే ఇంట్లో అరిసెలు చేయగలుగుతారండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతి స్వీట్ హోమ్. అరిసెలు చేయడానికి ముందుగా బియ్యాన్ని 2-3 సార్లు నీళ్లతో కడిగి ఆ తర్వాత 24 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. తర్వాత బియ్యాన్ని నీళ్లు లేకుండా వడపోసి మెత్తగా మరపట్టించుకోవాలండి. ఇలా మరపట్టించుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు జల్లెడ పెడితే పిండి చాలా మెత్తగా వస్తుంది. ఇలా మెత్తగా ఉన్న పిండితో అరిసెలు చేస్తే బాగా వస్తాయి అరిసెలు. తర్వాత ఇలా పొయ్యి మీద మనం అరిసెలు చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయండి. ఈ అరిసెల్లోకి మనకి బియ్యాన్ని బట్టి బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ మేము యూస్ చేసింది 3 కేజీల బియ్యానికి 2 కేజీలు బెల్లం పడుతుందండి. బెల్లంలో 1/2 లీటర్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెద్ద మంట పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం కరిగించుకునే ముందు ఇలా చిన్న ముక్కలుగా మనం చేసి ఆ తర్వాత వాటర్ పోసి కరిగించుకుంటే అది తొందరగా మెల్ట్ అవుతుంది. ఇలా బెల్లం కరిగించుకునేటప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి. అలాగే గిన్నె మీద మూత పెట్టుకొని కరిగించుకోవాలండి. ఇలా దగ్గరుండి గరిటెతో కలుపుకుంటూ కరిగించుకుంటే బెల్లం త్వరగా మెల్ట్ అవుతుంది, అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా బెల్లం అంతా కరిగాక దీన్ని ఒక స్ట్రైనర్ యూస్ చేసుకొని లేదా ఒక పల్చటి క్లాత్ తీసుకొని వడపోసుకోవాలండి. అప్పుడు బెల్లంలో ఏవైనా మలినాలు ఉంటే అవి పోతాయి. ఇలా వడపోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పెద్ద బాండీని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ఇలా కరిగించిన బెల్లంలో మలినాలు తీసేసి పాకం పట్టుకోవటం వల్ల పాకం అనేది చాలా బాగా వస్తుంది. అదే గిన్నెలో కరిగించిన బెల్లాన్ని వేసుకొని ఇలా దగ్గరుండి కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి. పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. బెల్లం పాకం రెడీ అయిందన్నప్పుడు కొంచెం దగ్గరకు పడినప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో పాకం కనుక వేస్తే అది ఇలా ఇక్కడ చూపించినట్లు దగ్గరగా ఉంటే గనక పాకం రెడీ అయినట్టండి. ఈ బెల్లం పాకం అరిసెలు చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇది ముదిరినా లేక పాకం చేయడం కుదరకపోయినా అరిసెలు రావు. అందుకని బెల్లం పాకం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా పాకం రెడీ అయిందన్నప్పుడు దీంట్లో మేము 5 గ్రాముల యాలకులు దంచి వేసుకున్నామండి. ఆ తర్వాత దింపి వేసి ఈ బెల్లం పాకంలో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా తెడ్డుతో తిప్పుకోవాలండి. ఇలా బెల్లం పాకం బియ్యంలో వేసి కలిపేటప్పుడు కనీసం 2-3 అవసరం ఉంటుంది. ఒకళ్ళు వేసి కలుపుతుంటే ఇంకొకళ్ళు తిప్పుతూ ఉండాలి. అలాగే అంచులకు అంటుకున్నది కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అంతా ఈవెన్గా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం 100 గ్రాముల నువ్వులు అలాగే 1/2 లీటర్ నెయ్యి కూడా వేసామండి. ఇలా వేయటం వల్ల అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది గసాలు కూడా వేస్తారండి. గసాలు వేసినా కూడా అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా పిండంతా మంచిగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద వెడల్పాటి ఇనుప కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైగా సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ మాకు 2 లీటర్ల నూనె పట్టింది. ఇప్పుడు పాలిథిన్ పేపర్ ఒకటి తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఈ సలివిడి ముద్ద కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా అరిసెల్లా చేసి ఆయిల్లో డ్రాప్ చేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం అరిసెలు వేసుకోవాలి. అప్పుడు అవి బాగా పొంగి ఇలా బూరెల్లాగా ఉబ్బుతాయి. ఇక్కడ కనిపిస్తున్నట్లు ఇలా రావాలంటే ముందు ఆయిల్ బాగా వేడెక్కాలండి. అలాగే మనం ఈ సలివిడి ముద్దలో కూడా కొంచెం పైన ఆయిల్ వేసుకొని ఉంటే అది ఆరిపోకుండా ఉంటుంది. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అరిసెలు వేసుకుంటూ మనం వేయించుకోవాలండి. ఒకళ్ళు ఇలాగా అరిసె ముద్దని రౌండ్గా చేసి దాన్ని
ఆయిల్లో డ్రాప్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఇలా తీసివేస్తూ ఉంటే అరిసెలు మంచిగా కాలుతాయి. అవి మాడిపోకుండా మనం తీసుకోవటానికి కుదురుతుంది. అరిసెని ఆయిల్లోంచి తీసిన వెంటనే ఇందులో పెట్టి ఇలా ప్రెస్ చేయటం వల్ల అరిసెలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఆ తర్వాత దీన్ని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్లెస్గా ఉంటాయి అరిసెలు. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇలా వండిన అరిసెలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇంకా నెల రోజుల వరకు నిలవ ఉంటాయండి పాడవకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, అరిసెలు స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలనేది. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో అరిసెలు తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.